ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్ అండ్ చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ఎక్కడ చూసినా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం అంటున్నారు. అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? అసలు ట్రంప్ పెత్తనం ఏంటి? అసలు మరి నిర్దాక్షిణంగా అక్కడ అధ్యక్షుడిని మధురోని ఎత్తుకొచ్చేసాడు వాళ్ళ మిసెస్ తో పాటు. అంటే ఒక దేశ అధ్యక్షుడిని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అన్నీ పక్కన పెడితే అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ట్రంప్? మరి నిజంగానే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా? అంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918-19 వరకు జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 వరకు జరిగింది. మూడవ ప్రపంచ యుద్ధం థర్డ్ వరల్డ్ వార్ 2026లో జరుగుద్దా? జరిగే అవకాశాలు కనపడుతున్నాయా? తప్పనిసరిగా థర్డ్ వరల్డ్ వార్ జరగచ్చు, జరుగుద్ది అనుకుందాం. తప్పనిసరిగా థర్డ్ వరల్డ్ వార్ జరగది కూడా అనుకుందాం. సరే, జరుగుద్ది అనుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి అని విశ్లేషించినప్పుడు మీరు అన్నట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధరాత్రి దక్షిణ అమెరికాలో ఉన్న వెనిజులా కంట్రీలో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో నిద్రపోతున్న ప్రెసిడెంట్ గారి పెళ్ళాన్ని, భార్యని, సతీమణిని, ధర్మపత్నిని, అర్ధాంగిని అర్ధరాత్రి ఏరోప్లేన్లో కూర్చోబెట్టి సంఖ్యలేసి అమెరికా తీసుకెళ్లారు. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, నా అభిప్రాయంతో మీ అభిప్రాయము, తమ్ముళ్ళు అందరి అభిప్రాయం ఏంటంటే చాలా తప్పది. ఒకవేళ ఆ ప్రెసిడెంట్ తప్పని చేస్తే ఒక అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఒక న్యాయము, ఒక చట్టము, ఒక పద్ధతి. ఇప్పుడు భారతదేశం మీద టెర్రరిస్ట్ దాడి చేసి 180 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్నే మనం ఉరేయటానికి 3 ఏళ్ల పాటు అతన్ని మేపి వాడికి కావాల్సిన న్యాయపరమైన స్కీమ్స్ అన్ని ఇచ్చి వాడి వాదనను వినిపించుకోవటానికి 3-4 ఏళ్ళు టైం ఇచ్చి అప్పుడు చివరికి మనము వాడి చేయాల్సిన శాస్త్ర చేసాం. మరి వెనుజులా లాంటి ఒక గొప్ప దేశ అధ్యక్షుడిని బేడీలేసి రాత్రి తీసుకెళ్ళి ఇలా చేయటము ఈ సభ్య సమాజంలో, ఈ సివిల్ సొసైటీలో 21st సెంచరీలో ఇది చాలా అనాగరికంగా, ఆటవికంగా, క్రూరంగా ఉంది. ఈ విషయంలో ప్రపంచం మొత్తం ట్రంప్ని ఖండిస్తున్నారు, ఇంక్లూడింగ్ మన దేశంతో సహా. నెంబర్ 1, గోయింగ్ బై దట్, మరి థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. చెప్తా. ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు ట్రంప్ అక్కడ తాకుండా ఆయన తవ్వుకుంటా ప్రాసెస్లు భస్మాసుర హస్తం లాగా గ్రీన్లాండ్ అని, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఒక గ్రీన్లాండ్ అనే ఏరియాని నేను అవసరమైతే కొంటాను, లేకపోతే బెదిరించి తీసుకుంటాను అంటున్నాడు. దానికి ఆ గ్రీన్లాండ్కి డెన్మార్క్ అనే దేశం అండగా ఉంది. డెన్మార్క్ గ్రీన్లాండ్ పార్ట్ అన్నమాట. సో డెన్మార్క్ అధ్యక్షురాలు ఒక లేడీ, మీలాగా ఒక మహిళ ఏమంటుందంటే, హౌ డేర్ యూ మిస్టర్ ట్రంప్, హౌ కెన్ యూ డూ దాట్? గ్రీన్లాండ్ లో ఉంది 56,000 ఉన్నారు, అయినప్పటికీ అదొక స్వతంత్రమైన ఇదిగా ఉంది, రాజ్యంగా ఉంది. దాన్ని ఎట్లా తీసుకెళ్తావు? 21వ శతాబ్దంలో నీ బాబు సొమ్మ, నీ బాబు సొత్తా అని ఆమె ప్రశ్నిస్తుంది. నేను ఊరుకోను. నేటో కంట్రీస్ లో డెన్మార్క్ ఒక భాగము, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో, యూరోప్కి రక్షణ కల్పించడానికి నేటో పెట్టారు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. దాంట్లో అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది, అమెరికా కూడా భాగమే. మరి మనం కొట్టుకుంటే ఎట్లా? అంటే తండ్రి సొంత పిల్లలు తిన్నట్టు. ఆ తప్పు కాదు నువ్వు చేసేది అని ట్రంప్కి గడ్డి పెడతానికి ఈ డెన్మార్క్ అధ్యక్షురాలు మహిళ చాలా ప్రయత్నం చేస్తుంది. నేటో అందరిని చోట తీసుకొస్తానంటుంది. గ్రీన్లాండ్లో ఉన్న ప్రభుత్వ అధికారి కూడా ఊరుకోవట్లేదు. సో అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ తీసేసుకున్నాడు అనుకోండి. అయినప్పటికీ ఎందుకు గ్రీన్లాండ్ తీసుకుంటారు? ఎందుకంటే అది వ్యూహాత్మకంగా చైనా వాడు, రష్యా వాడు నేను తీసుకోకపోతే వాడు తీసుకుంటానికి వాడు రెడీగా ఉన్నాడు. అది కనుక జరిగితే వెస్ట్రన్ హామిస్ఫియర్ లో అమెరికాకున్న ప్రాబల్యం తగ్గిపోద్ది. అంటే ప్రపంచాన్ని 2 హామిస్ఫియర్స్ గా డివైడ్ చేశారు, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్. వెస్ట్రన్ హామిస్ఫియర్ అంటే ఏంటంటే ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా. ఈ మూడింటికి అమెరికా తన ఆధిపత్యాన్ని, తన జ్యూరిస్డిక్షన్ తీసుకొని కూర్చుంది. ఉత్తర అమెరికాలో నేనే కింగు, సెంట్రల్ అమెరికాలో నేనే కింగు, దక్షిణ అమెరికాలో నేనే కింగు. నా కింగ్డంలో నువ్వెవడ నాకు దగ్గరికి వచ్చేది, రష్యాగా, చైనాగా అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. రైట్, అర్థమైందా? సో అందుకని గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది? వెస్ట్రన్ హామిస్ఫియర్ లో ఉంది. ఒకసారి గ్రీన్లాండ్ అమెరికా, రష్యా కానీ చైనా కానీ హస్తగతం అయిందనుకో, శత్రువుని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకున్నట్టు అవుద్ది అని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నాడు.
సో అది ఆ వాదనలో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది మనం తర్వాత చూద్దాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఇప్పుడు మనము గమనించాల్సింది గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడుగా వ్యవహరించి నయానో భయానో బై క్యారెట్ ఆర్ బై స్టిక్ ఆర్ బై ఫోర్స్ బై హుక్ ఆర్ బై క్రూక్ ఐ వాంటెడ్ టు ఎనెక్స్ గ్రీన్లాండ్ అంటున్నాడు. అది కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అది జరుగుద్దా జరగదా మనం వేచి చూడాలి. దాంట్లో యునైటెడ్ నేషన్స్ పాత్ర, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పాత్ర, భారతదేశం లాంటి రైజింగ్ పవర్ పాత్ర, యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది, ఆఫ్రికన్ యూనియన్ ఏం చేస్తుంది, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? కాము కూర్చొని చూస్తూ ఉంటాయా, లేకపోతే అమెరికా ట్రంప్కి బుద్ధి చెప్పి కామ్ చేస్తాయా అనే దాని మీద మూడో ప్రపంచం వచ్చిద్దా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. సార్ మీరు అన్నట్టుగా ఒకవేళ వచ్చింది లేదంటే రాలేదు, ఒకవేళ వస్తే గనక మన భారత్ పైన ఆ ప్రభావం ఎలా ఉంటుంది? 100% యుద్ధము ఎవరికి మంచిది కాదు, ముఖ్యంగా ఆర్థిక యుద్ధాలు. మీరు గమనించండి నవీన గారు, 2020 జనవరి నుంచి ఇదే జనవరి చూస్తే కరోనా మహమ్మారి దాడిలో ఉన్నాం అప్పుడు మనం. అది అయిపోయిన 2 ఏళ్లకి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. అది జరుగుతున్న 1 ఇయర్కి 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ స్టార్ట్ అయింది. కరోనా, బయోలాజికల్ వార్ఫేర్. కానీ చైనా యొక్క హస్తం దాంట్లో ఉందనేది ఇంకా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ప్రపంచాన్ని తన గుప్పిట్లో తన పాకెట్లో పెట్టుకోవడానికి, ముఖ్యంగా అమెరికాకి బుద్ధి చెప్పడానికి, అమెరికా టెక్నాలజికల్లీ మిలిటరీ సూపర్ పవర్ కదా, దాన్ని కొట్టాలంటే ఒక బయోలాజికల్ వెపన్ వాడి కరోనా లాంటి ఒక వైరస్ని పంపించి ఎలా కొట్టాలి అనేది ఆ విధంగా చేసింది. కోవిడ్, COVID అంటే నేను ఇచ్చిన అర్థం ఏంటి తెలుసు, అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వినమస్ ఇంపీరియల్ డిజైన్, COVID in 2019 టు ఆక్యుపై 5 spaces ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తన గుత్తాధిపత్యాన్ని సంపాదించడం కోసం అమెరికాకు వ్యతిరేకంగా చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ COVID, కోవిడ్ అనే ఒక వైరస్ ప్రవేశపెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, కల్చరల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని హస్తగతం చేసుకోవడం ద్వారా ప్రపంచంలో ఉన్న పంచభూతాలను తన ఆధీనంలో తీసుకొచ్చి అమెరికాని తొక్కటానికి చైనా వాడిన బయోలాజికల్ వెపన్ COVID-19 అని నేను 2020 జనవరిలోనే చెప్పాను. దానికి ఆధారాలు స్లోగా బయటకు వస్తాయి. ఎందుకంటే సత్యాన్ని మించిన ధర్మం కానీ, సత్యాన్ని మించిన ఆయుధం కానీ లేదు. లేట్ అవ్వచ్చు కానీ బయటకు వస్తుంది ఒక రోజున, రైట్? సో 2020 అది, 2022 రష్యా యుక్రెయిన్ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ, ఇంకా అది రావణ కాష్టం రగులుతానే ఉంది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళి వెనుజులాలో ఉన్న ప్రెసిడెంట్ గారి భార్యని తీసుకోవటం ఇదొకటి. ఇంకొకటి అది కాకుండా మళ్ళీ అక్కడతో ఆగల ఆయన గ్రీన్లాండ్ వేసేస్తానంటున్నాడు. ఒక పక్కన యుద్ధాన్ని ఆపాను, నాకు శాంతి బహుమతి అంటున్నాడు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమంటున్నాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఏది? ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపాను, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్తానే ఇంకో పక్కన వెనుజులా అని పాకెట్లో పెట్టుకొని చైనా రష్యా మూలంగా నేను వెనుజులాను కొడుతున్నానని చెప్తున్నాడు. అంటే అమెరికా యొక్క సామ్రాజ్య విస్తరణలో రష్యా చైనాని బూచిగా చూపించి వెనుజులాని కొట్టి నువ్వేం చెబుదాం అనుకుంటున్నావు ప్రపంచానికి? అంటే నీకు అంత బలుప, అహంకారమా? అడిగేవాడు లేడైనా నిన్ను? ప్రపంచం అంతా నువ్వు చేసిన దానికి చెల్లుడు కొట్టాలా? నువ్వు చేసింది తప్పు, ముమ్మాటికి చరిత్ర నిన్ను క్షమించదు అనే విధంగా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని దేశాలు ట్రంప్కి వ్యతిరేకంగా వీఆర్ అగేన్స్ట్ ట్రంప్స్ డిక్టోటోరియల్ autocratic mindset, not against a great country called America. We are not against great people with innovation and technology and liberty, life, pursuit of happiness, great values. America, we are not against Americans or American culture or American history or American advancement or American good things that have been done by United States of America. We are only against the autocratic mindset of the Republican Party, democratically elected but autocratically ruling Donald Trump, is what the whole world is saying. ఈ విధంగా మనం ఆలోచించాలి మేడం. సో థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అంటే ఇన్ని విశ్లేషణ చేయాలి, రైట్? సో థర్డ్ వరల్డ్ వార్ రాకూడదని కోరుకుంటా ఆ దిశగా భారత్ ప్రోయాక్టివ్గా దెబ్బ తగిలిన తర్వాత రియాక్ట్ అవ్వటం కాదు, దెబ్బ తగలక ముందులే
శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి అంటాడు చాణక్యుడు. ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైం. కాబట్టి మనము యుద్ధం రాకుండా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సామం, దానం, భేదం, దండం అన్నీ వాడి చాకచక్యంతో అమెరికా ప్రెసిడెంట్కి, యూరోపియన్ యూనియన్కి, నేటోకి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కి, ఆఫ్రికన్ యూనియన్కి, అరబ్ లీగ్కి వీటన్నిటిని ఒక చోట తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఆ దిశగా తన పావులు కలిపే విధంగా ఓడిపోతామా గెలుస్తావా సంబంధం లేదు. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు గీతలో? కర్మ చేయమని చెప్పాడు. లెట్ ఇండియా డూ ఇట్స్ డ్యూటీ, లెట్ భారత్ డూ ఇట్స్ డ్యూటీ టు మేక్ షూర్ వరల్డ్ పీస్. ప్రపంచ శాంతికి భారత్ తనదైన ముద్రలో ముందలకెళ్ళి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిందని చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు.